పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, ఆయన బాటలో నడుస్తూ సేవ చేయడానికి మీ ముందుకు వచ్చానని, ఎన్నికల్లో ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల, బోనుపల్లి, పెనుపర్తి, వలస, ఏపూరు గ్రామాలలో మండు టెండర్లను లెక్క చేయకుండా ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగనన్న సచివాలయాలతో ఇళ్ల వద్దకే పరిపాలన తీసుకువచ్చారని తెలిపారు. అనేక పథకాలు అమలు చేసి సంక్షేమాన్ని చిరునామాగా నిలిచారని తెలిపారు. విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని సేవలు అందించారని తెలిపారు. సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాం. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించారు. 14 నుంచి 19 వరకు. 14లో ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించారు. 600 పేజీల మేనిఫెస్టోను తయారు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా అందరికీ గుర్తుండేది రైతుల రుణమాఫీ. ఎన్నికలైన రుణమాఫీ మర్చిపోయారు. రుణమాఫీ కాదు, అసలు మేనిఫెస్టోనే కనబడకుండా పోయింది. ఆ 5 సంవత్సరాల్లో అంతకు మించి చంద్రబాబు నాయుడు గురించి నేను ఇంకే మాట చెప్పను. 2019లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పారు. ఈసారి చంద్రబాబును నమ్మము, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డికి 175కి 151 సీట్లు, అంటే విసిగి వేసారిపోయాము. చంద్రబాబు నాయుడుతో తప్పు చేశాము, సరిదిద్దుకోవడానికి 100 సీట్లు ఇవ్వాల, 110 సీట్లు ఇవ్వాల, 140 సీట్లు ఇవ్వాల, 175కి 151 సీట్లు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపం, అసహ్యం, ప్రజలను మోసం చేసిన తీరు తెలియజేశారు. 23 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు, ప్రతి హామీ నెరవేర్చారు. ఈ 5 సంవత్సరాల్లో అమ్మఒడి కింద 15,000 ఇస్తారని ముందరే చెప్పారు. ఇవ్వటం మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే మన ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలవుతుంది. 24లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేనైతే 4 ఇస్తాను అంటారు. అంటే ఎలక్షన్ ముందర ఒక మాట చెప్పి మర్చిపోవడం ఆయనకు అలవాటు. వృద్ధులు, వికలాంగులకి పెన్షన్ ఇంటికి వచ్చేటట్టు చేశారు. 19 ఎలక్షన్ ముందర తెలుగుదేశం 1000 రూపాయలు ఇస్తుంది. ఒక్క నెల 2000 ఇచ్చారు. అది చంద్రబాబు గారు ఎందుకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తామన్నారు. మాట నిలబెట్టుకున్నారు.
అందుకనే 24 వచ్చేటప్పటికి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నాడు. మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి, మాట ఇచ్చిన వ్యక్తి, నిలబెట్టుకున్న వ్యక్తి, అతను కాక ఇంకెవరిని కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశాం, మాకు వద్దు. అది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అయినా బలం చాలుతుందా? మీరందరూ గుర్తుపెట్టుకోండి, మహిళలు మీకోసం పరితపిస్తున్న ప్రభుత్వం ఇది, మీకోసం పాటుపడుతున్న ప్రభుత్వం ఇది. మీ గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం ఓటేసి, దాని గుర్తు మీదే ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, మీకు అభ్యర్థిగా, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీకి పంపించాలని నన్ను మీ దగ్గరికి పంపించారు. అవకాశం ఇస్తారా లేదా? ఏ గుర్తు మీద వేస్తారు? మీరందరూ ఫ్యాన్ గుర్తు మీద నాకు ఓటేసి, అలాగే రెండో ఓటు గురుమూర్తి గారు మన ఎంపీగా నిలబెడుతున్నారు. ఈ 2 ఓట్లు మే 13వ తారీఖున ఓటేసి తిరిగి మన ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను చూసిన కొన్ని ఎలక్షన్ అయిన వెంటనే తీర్పు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోమన్నారు. రెండో ఆలోచన అయితే లేదు. రెండో ఆలోచన ఎలా వస్తుంది? గత 10 సంవత్సరాలు మనం చూసుకుంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేశారు. అది ఏ హామీలైనా కానీ ప్రజలు నమ్మి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. గద్దెనెక్కిన తర్వాత ప్రతి ఒక్క హామీ మర్చిపోయారు, ప్రతిదీ మర్చిపోయారు. సొంత పార్టీ వాళ్ళకి మేలు చేయాలి అని జన్మభూమి కమిటీలు పెట్టారు. అదే 19లో మీరే, మేం కాదు, ప్రజలు నిర్ణయించారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన అంత ఘోరం, అధ్వానం ఇంకోటి ఉండదు అని మీరు తీర్పిచ్చి, ఎందుకు అంత పెద్ద పదాలు వాడాల్సి వచ్చిందంటే తెలుగుదేశానికి 23 సీట్లతో సరిపెట్టారు 175కి. సమస్యలు చెప్పారు. మన బీసీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, గర్భిణపేట ఎస్సీ కాలనీ కానీ, ఇవన్నీ 5 సంవత్సరాల్లో అంత సమయం తీసుకోను, 5 నెలల్లోనే మొదలు పెడతా. ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ప్రకారం 76,000 ఇళ్ళు తిరిగిన, 76,000 ఇళ్ళు. కానీ మొత్తం ఉన్న 94లో ఒక 20,000 ఇళ్ళు దాకా మిస్ అయింది. కానీ నా ఈ ప్రోగ్రాంలో మొదట ఆ పంచాయతీలకు తీసుకొని రమ్మన్నా. ప్రతి ఊర్లో, ప్రతి వీధి తిరిగాను, ప్రతి పంచాయతీ. అందుకని ప్రతి మండలంలో ఎక్కడ